సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ పర్యటన. జూనియర్ డిగ్రీ కళాశాలలను అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేశారని విమర్శలు. కాలేజీని తానే అభివృద్ధి చేస్తానని విద్యార్థులకు హామీ. అధ్యాపకులు అడ్మిషన్లు పెరిగేందుకు కృషి చేయాలని సూచన. అనకాపల్లి జిల్లాలో ప్రజా సమస్యల తక్షణ పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో ప్రజా దర్బార్. ప్రజల దగ్గరికే కదిలిన జిల్లా యంత్రాంగం. పాయకరావుపేట నియోజకవర్గంలో 4 మండలాల నుంచి ఫిర్యాదులు. హైదరాబాద్లో సంక్షేమ భవన్ ముట్టడికి బీజేపీ మోర్చాల యత్నం. ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు నేతలకు మధ్య వాగ్వాదం. పాఠశాలల్లో నాణ్యత లేని ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారని ధర్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికా ప్రభుత్వానికి ప్రభాకర్ రావు వినతి. తనను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అంటూ మొర. తెలంగాణ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేశారని పేర్కొన్న ప్రభాకర్ రావు. వర్రా రవీంద్రారెడ్డిని బాపట్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఈ నెల 5న పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. కడప జైలులో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్పై బాపట్ల కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై వర్రా రవీంద్రారెడ్డిపై కేసు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు. స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు. కాన్సాన్పల్లి వద్ద NH 161 పై ఘటన. రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామంలో కలకలం. వైన్ షాప్లో చోరీ చేసిన దుండగులు. గోడకు రంధ్రం చేసి మందు బాటిళ్లు ఎత్తుకు వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో పెద్ద పులి సంచారం. పొడుగుపాడులో సంచరిస్తున్నట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. నాయుడుపేటలో ఆవు దూడను హతమార్చిన పెద్ద పులి. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు. పెద్ద పులి సంచారం నిజమేనని వెల్లడి. సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద కలకలం. జాతీయ రహదారిపై తగలబడిన కంటైనర్. ముంబై నుంచి విజయవాడ వెళ్తున్న లారీ. కంటైనర్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం. ట్యాంకర్తో నీళ్లు చెల్లి మంటలార్పేసిన స్థానికులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేష్. వచ్చే నెలలో తన వివాహమని వెల్లడి. స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానన్న కీర్తి సురేష్. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మహాచండీ యాగం. శివాలయంలో కొద్ది రోజులుగా వేద పండితులతో కార్యక్రమాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు.